హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగమణి కుకింగ్ విత్ ఛానల్. ఈరోజు అయితే బీట్రూట్ కర్రీ అయితే రెడీ చేస్తున్నానండి. ముందుగా అయితే బీట్రూట్ అలాగే ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. అవి అయితే కట్ చేసుకోవాలి. అవి కట్ చేసుకునే లోపు నేను రైస్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, బీట్రూట్ ముక్కలు అయితే కట్ చేశాను కదండి, అవి అయితే చూపిస్తున్నాను. బీట్రూట్ ముక్కలు అయితే నేను చిన్న సైజులో అయితే కట్ చేసుకున్నాను. ఇవైతే పక్కకు పెట్టి గ్యాస్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. ఆయిల్ అయితే హీట్ అయ్యాక వేరుశనగ గుళ్ళు అయితే వేస్తున్నానండి. అందులోనే తాలింపులు కూడా వేస్తున్నాను. అవి అయితే బాగా వేగాలి. చూడండి, అవి అయితే వేగుతున్నాయి. అవి అయితే వేగాక అందులోనే పచ్చిమిర్చి ముక్కలు అయితే యాడ్ చేస్తున్నానండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాక ఒకసారి అయితే కలుపుకోవాలి. అవైతే బాగా వేగాక కరివేపాకు కూడా వేసుకోవాలి. అందులోనే బీట్రూట్ ముక్కలు అయితే వేసుకోవాలండి. బీట్రూట్ అయితే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజు బీట్రూట్ అయితే తీసుకుంటే మనకి చాలా మంచిదండి. ఇప్పుడైతే లిప్స్టిక్, జుట్టు సమస్యలకు కూడా వాడుతున్నారు కదండి, కూడా వాడుతున్నారు. ఈ ఎండాకాలం వస్తే బీట్రూట్ జ్యూస్ కూడా ఎక్కువగా తాగుతారు కదండి. అందుకే మనకి ఆరోగ్యానికి బీట్రూట్ అయితే చాలా మంచిది. బ్లడ్ ఎక్కువ లేని వాళ్ళు కూడా బీట్రూట్ జ్యూస్ అయితే ప్రతిరోజు తాగితే బ్లడ్ అయితే పెరుగుతుందండి. చూడండి, అవి అయితే వేగాక బీట్రూట్ ముక్కలు అయితే వేసాను. అందులోనే తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు రెండు వేసాక ఒకసారి అయితే కలుపుకోవాలి. ఎక్కువగా మనం కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది కదండి. ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు అయితే మగ్గనిస్తాను. చూడండి, 5 నిమిషాల తర్వాత అయితే చాలా వరకు అయితే మగ్గింది. ఇప్పుడు కూడా మగ్గనివ్వాలి. చూడండి, బీట్రూట్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.